హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు ఆ గదిలో నవలలోని 4వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారుంటే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నవల విన్నాక మీకు కలిగిన భావాన్ని తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి. వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం నాకు ఎంతో ముఖ్యమని ప్రతిరోజు భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నిన్నటి ఎపిసోడ్ విన్నారు కదండి. ప్రియంవద ఇంట్లో సామాన్లన్నీ మార్చడం, వారికి వంట చేసి పెట్టడం, ఇంకా తలుపులు తీస్తుంది కదండి, దానికి ఎంత గొడవ చేసిందో నిన్న ఎపిసోడ్లో విన్నారుగా. ఆ గదిలో ఏముందో ఏంటో అది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది ప్రియంవద. ఆ రోజు రాత్రి తన రూమ్లోకి వెళ్ళాక తన అంకుల్ ఇచ్చిన డైరీ ఓపెన్ చేసి ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలని ప్రారంభిస్తుంది. తర్వాత కథలో ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. నిజమేనా లక్ష్మమ్మ నువ్వు చెప్పేది? సుమతి జాలిగా అడుగుతోంది. అబద్ధం ఎందుకు చెప్తానమ్మా, నన్ను కూడా పనిలో నుండి తీసేసింది. గా పిల్లనే వాళ్ళకింకా పని మనిషి, వంట మనిషి అన్నీ సణుక్కుంటూ పనిలో పడింది లక్ష్మమ్మ. నేను చెప్పానా ఏదో జరిగిందమ్మా, కొత్త అమ్మాయి వచ్చిందని అంటూ తల్లి దగ్గరికి వచ్చాడు గోపి. అవునరా అన్నావు, కానీ నాకు ఈ అనుమానమే రాలేదు. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల గొంతు కోస్తారా? ఎంత అన్యాయం! తల్లి స్వరంలో వినిపిస్తున్న వేదన గోపి మనస్సుకు కూడా తాకింది. అవును, ఎంత అన్యాయం అనుకున్నాడు గోపి. ఆ ఇంట్లో ఉన్న ఏకైక సుపుత్రుడు పిచ్చివాడు. వాడికి చదువు సంధ్య ఏమీ లేదు. ఇప్పటికీ తల్లే వాడికి అన్నం తినిపిస్తుంది, తండ్రే స్నానం చేయిస్తాడు. అలాంటి వాడికి పెళ్ళా? వాడిని చిన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న కుర్రవాళ్ళంతా పిచ్చోడా పిచ్చోడా అని ఏడిపిస్తుంటే కామేశ్వరమ్మ పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం గోపికి గుర్తు. సీనుకు దాదాపు 25 ఏళ్ళుంటాయి, దాటుండొచ్చు కూడా. వాడికి బర్త్డేలు వగేరాలు చేయరు. వాళ్ళింట్లో ఏనాడు ఓ శుభకార్యం జరిగిన జాడల్లేవు. పండగలు పబ్బాలు కూడా పెద్దగా చేసుకున్న దాఖలాలు లేవు. ఆఖరికి ఏనాడు సాయంకాలం వాకిట్లో లైట్ కూడా వెలగదు. ఎప్పుడన్నా ఒకసారి సుందరయ్య ఒక్కడే బయటికి వెళ్ళి వస్తుంటాడు, అంతే తప్ప ఆవిడ కానీ సీను కానీ ఏనాడు ఇల్లు కదలడం కూడా చూడలేదు. అలాంటిది వాళ్ళింట్లో పెళ్ళి, అది కూడా పిచ్చి సీనుకి అందమైన అమ్మాయితో. ఇది నిజమేనా? ఇది న్యాయమేనా? ఆ రాత్రి సుమతి విశ్వనాథంతో చెప్పింది. ఇది విన్నారా? సీనుకు పెళ్లి చేశారట. ఎవరు? విశ్వనాథం సందేహంగా అడిగాడు. అదేనండి, ఎదురింటి సుందరయ్య, కామేశ్వరమ్మ గార్ల కొడుకు సీనుకి పెళ్లి చేశారట. ఏంటి, ఆ వెర్రి వెధవకి పెళ్ళా? ఆయన స్వరంలో అంతులేని ఆశ్చర్యం. బంగారు బొమ్మలాంటి పిల్లటండి, మన లక్ష్మమ్మ చెప్పింది. ఏదో ఊళ్ళో గొట్టు చప్పుడు కాకుండా చేసుకొచ్చారు. అసలు వాళ్ళు ఊరెప్పుడు వెళ్ళారు ఏమో మరి. చూసారా ఎంత దాపరికమో? ఎప్పుడు పెళ్లి చూపులయ్యాయి? అసలు ఎవరు చెప్పారు ఈ సంబంధం? నాకేం అర్థం కాలేదు. పాపం, ఎవరి పిల్లో ఏంటో. ఏమోలే, ఆ పిల్ల కూడా వాడిలాంటిదేనేమో అన్నాడు విశ్వనాథం. అలా కాకపోవచ్చు అని అనుకుంటూనే, లేదండి అమాయకంగా ఉందట. పైగా సుమతి స్వరం తగ్గించి అంది. పిల్ల ఏడుస్తూనే ఉందట. గుడ్ల నీళ్లు కక్కుకుంటూ తిరిగిందట పొద్దున. లక్ష్మమ్మ గమనిస్తూనే ఉందట. అయ్యో పాపం, విశ్వనాథం గుండెల్లో జాలి పొంగింది. కొంతమందికి పెళ్ళైతే పిచ్చి కుదురుతుందట, సైకలాజిస్టులు కూడా చెప్తున్నారు. బహుశా ఆ ఆశతో చేసుంటారంటావా అన్నాడు మళ్ళీ. వాడికి పుట్టుకతో వచ్చింది కదండి, ఎలా పోతుంది అంది సుమతి. గొప్ప తెలివైన మనుషులైతే ఇన్ని దారుణాలు చేస్తారంటారా? చిన్న పిల్లాన్ని అమానుషంగా చంపినప్పుడే వాళ్ళు మనుషులు కారని తెలిసిపోయింది. ఇంకా మనం వాళ్ళని మనుషులుగా భావిస్తే మనం కూడా రాక్షసులమేనేమో అనిపిస్తుంది అంది సుమతి. ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఆవేదనకి చకితులవుతూ, పోని సుమతి, మనమేం చేయగలం చెప్పు? ఈ సమాజంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. అన్నీ వార్తల్లో వింటాం, పేపర్లో చదువుతాం, బాధపడతాం.
ఏం చేయగలుగుతున్నావు? అంతే ఇది కూడా. ఊరుకో, మనసు పాడు చేసుకోకు, పడుకో. కట్నం కూడా తీసుకున్నారా ఏంటి దరిద్రులు? వాళ్ళ బొంద, వాడి మొహానికి కట్నం కూడానా? నేను అనుకుంటూ పిల్ల కనీసం పిల్లాన్ని కూడా చూపించి ఉండరేమో అని. చూపించుంటే ఆ పిల్ల ఒప్పుకునేదా? కసిగా అంది సుమతి. పిల్ల సంగతి సరే, కనీసం ఆ తల్లిదండ్రులైనా చూసుంటారంటావా? ఏమో, ఏం చచ్చారో. ఇక్కడెక్కడ దొరకలేదేమో, అంత దూరం నుంచి తెచ్చుకున్నారు అంది సుమతి. అక్కడి పిల్ల అయితే వీళ్ళ బతుకులు తెలియవని అక్కడి దాకా వెళ్ళారు. అదే ఇక్కడ పిల్ల అయి ఉంటే ఆ పాటికి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ చెవుల్ని ఇంటి బాగోతం అంతా చెప్పేవాళ్ళు కాదు. ఎవరు చెప్పకపోయినా నేనైనా చెప్పేవాణ్ణి కసిగా అన్నాడు విశ్వనాథం. ఇంకా నయం లేండి, ఎవరికీ లేనిది మనకెందుకు? లేనిపోని విషయాల్లో తలదూర్చడం ఎందుకు? నువ్వన్నట్టు మనలాంటి వాళ్ళు ఇలా అనుకోబట్టే ఇలాంటి రాక్షసులు కోరల్లో అమాయకులైన ఆడపిల్లలు బలైపోతున్నారు. ఏదన్నా చెయ్యాలి. ఏమాత్రం సివిక్ సెన్స్ ఉన్నా మన చుట్టుపక్కల జరిగే అన్యాయాలను ఎదుర్కోవాలి. కానీ అలా చెయ్యం. నాలాంటి వాడు చెయ్యాలన్నా ఎవ్వరూ సహకరించరు. విశ్వనాథం స్వరంలో నిస్సహాయత. ఎవరికైనా తనదాకా వస్తే గాని తెలీదు. వాళ్ల మాటలు వింటున్న గోపికి కూడా ఆ అపరిచితురాలైన పెళ్లి కూతురి మీద విపరీతమైన జాలేసింది. ఎంత దారుణం! పిచ్చివాడికి పెళ్ళా? వాళ్ళెంత మోసగాళ్ళు, ఎంత దుర్మార్గులు అందరికీ తెలుసు. కానీ వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళరనిపించింది గోపికి. వాళ్ళ గురించి ఎందరి నోటి నుంచో చాలా విషయాలు విన్నాడు గోపి. విన్నప్పుడల్లా ఇలాంటి వాళ్లను ఎవరు ఏం చెయ్యరా అని ఆవేశపడిపోవడం కూడా మామూలే. కానీ గోపి వయసుకి ఏదన్నా చెయ్యాలని అనిపించినా ఏం చెయ్యాలో అని మాత్రం తట్టలేదు. పెళ్లి నాటికి సుందరయ్య రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళకి 2 మగపిల్లలు. పుట్టిన పిల్లలు ఇద్దరికిద్దరు అసాధారణమైన రూపాలతో పుట్టడమే కాక మానసికంగా ఎదగలేదు. ఆ ఇద్దరిలో పెద్దవాడు సీను. వాడికి శారీరకంగా లోపం లేకపోయినా మానసికంగా ఎదగలేదు. రెండో వాడికి మెల్లకన్ను, పోలియోతో ఒక కాలు కుంటి, పైగా ఎప్పుడూ చొంగకారుతూ అతి జుగుప్సాకరంగా ఉండేవాడు. వాడికి 12 ఏళ్ళు వచ్చిందాకా ఎందరో డాక్టర్లను చూపించి ఇక తగ్గదని తీర్మానించుకుని తల్లిదండ్రులే అమానుషంగా వాడికి విషం పెట్టి చంపారని జనం అంటూ ఉంటారు. నిజానిజాలు ఆ పరమాత్ముడికి ఎరుక. సుందరయ్య స్వగ్రామం తాడేపల్లిగూడెం. ఆయన తండ్రి కరణీకం చేసి బాగానే సంపాదించాడు. వాళ్ళు 3 అన్నదమ్ములు. వాళ్లలో సుందరయ్య గారికే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మిగతా వాళ్ళిద్దరూ వ్యవసాయమే చేసుకునేవాళ్ళు. కామేశ్వరమ్మ మేనత్త కూతురు. పచ్చగా పెద్ద కళ్ళతో అందంగా ఉండే కామేశ్వరినే పెళ్లి చేసుకుంటానని మొండుపట్టు పట్టి చేసుకున్నాడు సుందరయ్య. అయినా తర్వాత వాళ్ళిద్దరూ బయట సంబంధాలే చేసుకున్నారు. దురదృష్టవశాత్తు కామేశ్వరమ్మకు పుట్టిన మగపిల్లలిద్దరూ అవకారంతోటే పుట్టారు. ఆవిడ ముందు ఏడ్చింది, తరువాత మొగుణ్ణి తిట్టింది, ఆ తర్వాత మొత్తం కుటుంబాన్నే శాపనార్థాలు పెట్టింది. దానికి తోడు కామేశ్వరమ్మ తోడుకోడలిద్దరిలో ఒక ఆవిడకి 4 ఆడపిల్లలు, మరొక ఆవిడకి 2 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అందరూ కూడా చిరిమి దీపాలు పెట్టుకునేట్లా ఉండేవాళ్ళు. కామేశ్వరమ్మ లోపల తోడికోడళ్ళ మీద ఈర్ష్యతో రగిలిపోతూ వాళ్ళని అయినదానికి కానిదానికి ఆడిపోసుకుంటూ ప్రతిరోజు ఇంట్లో రభస చేస్తుండేది. ఆవిడ రభసతో ఇంట్లో శాంతిభద్రలకు భంగం వాటిల్లడం మొదలైంది. ఆవిడ బాధపడలేక తోడికోడళ్ళిద్దరూ ఒకటై ఆవిడని నానా మాటలు అనేవాళ్ళు. ఆ గొడవలు అన్నదమ్ముల దాకా వ్యాపించి పగగా మారిపోవడంతో పెద్దవాళ్లు కలగచేసుకుని ఆస్తులు పంచి అందర్నీ ఎవరిదారిని వాళ్ళు బతకండని పంపించేశారు. సరిగ్గా అదే సమయంలో సుందరయ్యకు బదిలీ కావడంతో భార్యని పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు. తండ్రి ఇచ్చిన భాగం, తన భాగం ఎకరం పొలం అమ్మి హైదరాబాద్లో నల్లకుంటలో ఇల్లు కొని స్థిరపడ్డాడు. పుట్టిన 2 మగపిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళు కావడంతో వాళ్ళు మరో సంతానానికి జన్మనివ్వడానికి భయపడ్డారు. సుందరయ్య కుటుంబం నియంత్రణ ఆపరేషన్ చేయించేసుకున్నాడు. అయినా ఆ భార్యాభర్తలిద్దరూ మనసులో ఒక బాధ పేరుకుపోయింది. ఆ బాధ పంచుకోవడానికి కూడా వాళ్ళకి బంధువులు మిత్రులు లేని అనేవాళ్ళు లేరు. కామేశ్వరమ్మ గయ్యాళితనం తెలిసినా బంధువులెవ్వరూ వాళ్ళని చేరదీయలేదు సరికదా, వాళ్ళని వెలేశారు. ఆ వెలి నుంచి వాళ్లలోని బాధ కసిగా మారింది. నెమ్మదిగా వాళ్లలో ఒక విధమైన వర్షన్ మొదలైంది. దాని ద్వారా శాడిజం చోటు చేసుకుంది. నల్లకుంటలో వాళ్ళ
నల్లకుంటలో వాళ్ళ తర్వాత వచ్చి ఇల్లు కట్టుకుని స్థిరపడిన వాళ్ళంతా కూడా ఆ పిల్లల్ని చూసి జాలి పడుతుంటే ఆవిడ భరించలేక నోటికొచ్చినట్లు తిడుతుండేది. ఆ తిట్లకు భయపడి ఎవ్వరూ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సాహసించలేదు. ఆ విధంగా వాళ్ళు ఒంటరి వాళ్ళయ్యారు. దానికి తోడు తమ కళ్ళ ముందు పుట్టిన పిల్లలెందరో చక్కగా ఎదిగి ఉన్నత చదువులు చదువుతుండడం, వాళ్ళ పిల్లలు అప్రయోజకులు కావడం సుందరయ్యలో కూడా కసి కారణమైంది. పిల్లల మామూలు మనుషులవుతారేమో అనే ఆశతో కొంతకాలం డాక్టర్ల చుట్టూ తిరిగి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. సరిగ్గా అప్పుడే సుందరయ్య జీతం చాలక లంచాలు తీసుకోవడం మొదలెట్టాడు. ఆయన ఖర్చు పెట్టిన డబ్బుకి కేవలం 10వ వంతు ఫలితం మాత్రమే ఆయనకి దక్కింది. ఇద్దరు పిల్లలకి చొంగకారణం తగ్గింది. అంతకు మించి మార్పు లేదు. పైగా రెండో వాడు రోజురోజుకి క్రూరంగా మారుతూ తల్లిదండ్రులను అన్నగారిని హింసిస్తూ ఉండేవాడు. ఆ బాధ పడలేక వాడిని చేతులారా చంపేశారని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు. నిత్యం తమని ఎవరో గమనిస్తున్నారని, ఏనాటికైనా ఎటు నుంచైనా తమకు ముప్పు రావచ్చని మానసికంగా కుమిలిపోతూ ఏం జరుగుతుందో అనుకుంటూ భయపడి వాళ్ళు పూర్తిగా బయటకు రావడం మానేశారు. దానికి తోడు సుందరయ్య లంచం తీసుకుంటూ పట్టుపడి సస్పెండ్ అయ్యాడు. ఆ అవమానం కూడా బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధాలు పూర్తిగా తెంపేసింది. కొంతకాలానికి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 4 గోడల మధ్య టీవీ చూస్తూ భార్యాభర్తలు ఆ కొడుకుతో అలా జీవితం గడిపేస్తున్నారు. ఈ లోపల సీను వయసు పెరుగుతోంది. వాడిలో చిత్రమైన మార్పులు గమనించారు. అన్నం తినడం, స్నానం చేయడం కూడా చేతగాని కొడుకు హఠాత్తుగా వాకిట్లోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళని అదే పనిగా చూడటం, అటుగా వెళ్తున్న ఆడవాళ్ల మీద రాళ్లు వేయడం, టీవీలో కనిపించే కొన్ని దృశ్యాలు చూస్తూ కేరింతలు కొట్టడం, సొంగ కార్చడం వింతగానూ భయంగా విధంగానూ ఉండడంతో కామేశ్వరమ్మ భర్తతో అంది, వీడి వాలకం చూస్తుంటే వీడికి పెళ్లి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి. వీడికి పెళ్ళా? ఎవరు చేసుకుంటారు అన్నాడు సుందరయ్య. ఆయన ఎలా చేస్తాం? అన్నీ ఉంటే ఆవిడ ఆ సంభాషణ ముందుకు తీసుకెళ్లేది కాదేమో. కానీ ఆయన ఎవరు చేసుకుంటారు అనగానే చేసుకునే వాళ్ళుంటే చేయొచ్చన్నమాట అని ఆశపడిందామె. అందుకే అంది, 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు. 10 అబద్ధాలతో వీడి పెళ్లి చేయలేమంటారా? ఆలోచించి చూడండి. మీ రామశాస్త్రి గారు ఉన్నారు కదా, కార్డు ముక్క రాయండి ఆయనకి. అలాగే రేపోసారి వీడికి ముస్తాబ్ చేసి అలా తీసుకెళ్ళి ఓ ఫోటో తీయించండి. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. మరోసారి ఆలోచించు అన్నాడాయన. ఆలోచించడానికి ఏమంది? మనం శాశ్వతమా? వీడు బతుకున్నంతకాలం కనిపెట్టి ఉండడానికి ఎవరన్నా ఉండాలిగా. దేవుడు తప్పకుండా ఎవరినో రాసే ఉంటాడు. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడానికి ఖర్చు లేదుగా. ఆయన తల పంకించాడు. సుందరయ్యకు అటు ఆఫీస్లో ఇటు ఇంటి దగ్గర ఎవరూ పెద్దగా స్నేహితులు లేరు. ఒక్క రామశాస్త్రి మాత్రం ఆయనకి కొంచెం సన్నిహితం అయ్యాడు. కొంతకాలం సుందరయ్య రామశాస్త్రి కలిసి పనిచేశారు. రామశాస్త్రి కూడా సుందరయ్యలాగే లంచాలు మరిగినవాడే. కాకపోతే సుందరయ్య కన్నా 5-6 ఏళ్లు పెద్దవాడు కావడంతో కొంచెం త్వరగా రిటైర్ తన సొంత ఊరు గుంటూరు వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఎంత సన్నిహితులైనా ఆయన ఏనాడు సుందరయ్య ఇంటికి రాకపోవడం వల్ల ఆయన కొడుకుల గురించి తెలీదు. కాబట్టి ఆవిడ అన్నట్టుగానే ఫోటోతో కథ నడిపించవచ్చు అనుకున్నాడు. అనుకున్న తడివే కొడుకుని ముస్తాబు చేసి బయటికి తీసుకెళ్ళి ఫోటో స్టూడియోలో ఫోటో తీయించాడు. అక్కడ సీను చేసిన గొడవ, అతని వెకిలి చేష్టలు చూసి స్టూడియో వదిలి పారిపోవాలనిపించింది ఫోటోగ్రాఫర్కి. కానీ సుందరయ్య అతన్ని కాళ్ళా వేళ్ళా పడి బతిమిలాడటంతో తప్పనిసరి 2 ఫోజులు తీశాడనిపించాడు. 2 రోజుల్లో ఆ ఫోటోలతో సహా రామశాస్త్రికి సంబంధం చూడమని, కుర్రవాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని అబద్ధాలు చెప్తూ కార్డు రాశాడు. చివర్లో బీద ఇంటి పిల్ల ఎవరైనా అయితే ఆదర్శ వివాహం చేశానన్న తృప్తి తండ్రిగా తనకుంటుందని ఒక ఆత్మవంచనతో కూడిన వాక్యం రాశాడు. దానికి తిరుగు టపాలో జవాబు వచ్చింది. పొన్నూరులో రామశాస్త్రి దూరపు బంధువు చలపతిరావుకి 4 ఆడపిల్లలు. చివరి పిల్లని కని అతని భార్య చనిపోయింది. చలపతిరావు పక్కా తాగుబోతూ, ఉద్యోగం లేదు, రాజకీయాల్లో తిరుగుతూ బాధ్యతారహితంగా ఉంటూ భార్య చావుకు కూడా అతనే కారణం అయ్యాడని అంటారు. పెద్ద కూతురు అరుంధతి. తల్లి చనిపోయే నాటికే అరుంధతికి 8 ఏళ్ళు. అల్లుడు బాధ్యతారహితంగా తిరగడం, కూతురు పోవడంతో పిల్లల్ని 4 అమ్మమ్మ తాతయ్యలే పెంచారు. స్కూల్ ఫైనల్ దాకా చదువులు చెప్పించి చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు తాతగారు. అయితే పెద్దమ్మాయి అరుంధతికి ముందు పెళ్లి చేసేస్తే సరిపోతుందని బంధువులకు చెప్పి పెట్టాడు. ఏదన్నా సంబంధం ఉంటే చెప్పమని
సరిగ్గా అప్పుడే సుందరయ్య ఉత్తరం రావడం, ఆ ఉత్తరం పెద్దాయనకి రామశాస్త్రి చూపించడం జరిగింది. పిల్లాడు ఫోటోలో బాగానే ఉన్నాడని, గ్రాడ్యుయేషన్ అంటే పర్వాలేదు, మంచి చదివే అని, ఇంతకన్నా మంచి సంబంధం తీసుకురాలేమని మనవరాలికి ఒప్పించి తృప్తిపడి ముహూర్తం నిశ్చయించాడు. ముహూర్తం రోజుకి చుట్టుపక్కల వాళ్ళెవ్వరికీ తెలియకుండా గుప్చుప్గా కొడుకుని తీసుకుని పొన్నూరు వెళ్ళిపోయారు సుందరయ్య, కామేశ్వరమ్మ. పెళ్లిపీటల మీదకు వెళ్లేదాకా పిల్లాన్ని ఎవరికీ చూపించకుండా గడిపి ఆ 3 ముళ్ళు వేయించేశారు భార్యాభర్తలు. పెళ్లివాళ్లు పెళ్లి కొడుకును చూసి అనుమానాలు, సందేహాలు వ్యక్తపరుస్తుంటే ఆరోగ్యం బాగోలేదని, అతడికి రెస్ట్ కావాలని సర్ది చెప్పి, ఒకటి అతనికి ఇంకా లీవ్ లేదని వెంటనే వెళ్ళిపోవాలని, ఒకటికి 2 అబద్ధాలు చెప్పి పెళ్ళి అయిపోయిన వెంటనే తిరుగు ప్రయాణం కట్టించారు. పిల్లతో పాటు వస్తున్న ఆ పిల్ల మేనత్తని కూడా రావద్దని వారించి పిల్లను మాత్రమే తీసుకుని వెళ్ళిపోయారు. అయితే కొందరు పెళ్లికొడుకు వాలకం పట్ల బంధుమిత్రులెవరూ లేకుండా ముగ్గురే వచ్చి పెళ్లి చేసుకుని వెంటనే పిల్లని తీసుకుని వెళ్ళిపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసినా ముసలాయన పెద్దగా పట్టించుకోలేదు. కట్నం లేకుండా తల్లి తండ్రి లేని పిల్లకు పెళ్లి చేశానన్న ఆనందం ముందు మిగతావేవీ ఆయన దృష్టికి రాలేదు. పెళ్లి ముహూర్తం అర్ధరాత్రి అవడంతో తంతు పూర్తి కావడానికి దాదాపు తెల్లవారుజామైంది. 2 గంటల్లో అంతా సర్దేసుకుని 6 గంటలకల్లా ప్రయాణమై బస్సు ఎక్కారు. బస్సులో అరుంధతి అత్తగారి పక్కన కూర్చుంది. బస్సు ఎక్కగానే కళ్ళు మూసుకుపోతుంటే గాఢంగా నిద్రపోయింది. హైదరాబాద్ ఇమ్లీబన్ బస్టాండ్లో బస్సు ఆగాక కానీ లేవలేదు. అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయారు. ఆటోలో కూడా నిద్రమత్తుతో జోగుతున్న అరుంధతికి భర్తని గమనించే అవకాశం కలగలేదు. కాకపోతే వచ్చిన వెంటనే అత్తగారు స్నానం చేసి రమ్మని బాత్రూంకి పంపించింది. కాసేపట్లో స్నానం చేసి బయటికి వచ్చిన అరుంధతికి సీను విశ్వరూపం, అతని అఘాయిత్యం కనిపించి నిర్ఘాంతపోయింది. అత్తగారిని జుట్టు పట్టుకుని లాగుతూ ఏదో అంటూ గొడవ చేస్తున్నాడు. ఆవిడ జుట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే అతను పగలబడి నవ్వడం కాసేపు ఆమెకి ఏమీ అర్థం కాలేదు. గుడ్లప్పగించి చూస్తున్న కోడల్ని చూసి అవమానంతోటో అహంకారంతోటో గట్టిగా గర్జించింది కామేశ్వరమ్మ. ఆ క్షణంలో ఆవిడకి ఆ పిల్ల కొత్త పెళ్లి కూతురని, ఆ ఇంటికి అప్పుడే మొదటిసారి వచ్చిందని, తన విశ్వరూపం చూపిస్తే భయపడి బెదిరిపోతుందనే ధ్యాస కలగలేదు. ఏంటే చూస్తున్నావు? కళ్ళు కనిపించడం లేదా? ఇటొచ్చి విడిపించు అంటూ తల పూర్తిగా కొడుకు వైపు తిప్పి కోడల్ని కళ్ళ చివర్ల నుంచి చూస్తూ అరిచింది. అరుంధతి నిల్చున్న చోటు నుంచి కదల్లేదు. ఆవిడ జుట్టు చేత్తో పట్టుకుని పిచ్చిగంతులు వేస్తూ అరుస్తున్నాడు సీను. నాకు కోటు కావాలి, నాకు కోటు కావాలి అంటూ గంతులేస్తుంటే ఆవిడ బాధతో అరుస్తుంటే సుందరయ్య బయట నుంచి పాల ప్యాకెట్ తీసుకుని వస్తూ పరుగు పరుగున వచ్చి అచంత్ చేతిలో నుంచి జుట్టు విడిపించింది. లాగి సీను చెంప మీద ఒక్కటిచ్చాడు. ఒక్కసారిగా వాడి ఏడుపుతో ఇల్లు మారుమ్రోగింది. అరుంధతి గుండెల్లో కొన్ని వందల డైనమైట్లు పేలుతున్నట్లు, తల మీద వరుసగా పిడుగులు పడుతున్నట్లు కళ్ళు బైర్లు కమ్మసాగాయి. చూస్తుండగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి దుఃఖం దండుకొచ్చింది. ఒక్కసారిగా గట్టిగా ఏడవడం ప్రారంభించింది. ఏయ్ ఒసేయ్, ఎందుకే ఏడుస్తున్నావు? ఎందుకు ఏడు పాపుతావా లేదా? ఉరుమల్లా వినిపిస్తున్నాయి ఆ అత్తగారి మాటలు. అరుంధతి కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ అనసాగింది. తాతయ్య, తాతయ్య, నా జీవితం నాశనం చేశారు, నా జీవితం నాశనం చేశారు. నోర్ ముయ్. కామేశ్వరి శివంగిలా మీద పడి అరుంధతి జుట్టు పట్టుకుని లేపి ఆ చెంప ఈ చెంప వాయించింది. చంపేస్తాను ఏడ్చావంటే. ఈ విషయం ఎక్కడైనా పొక్కిందా నీ ప్రాణాలు మిగలవు. విను, వాడు నీ మొగుడు, వెర్రివాడు. వాడిని చేతనైతే బాగు చేసుకో, లేదంటే నోరు మూసుకుని పడుండు. ఏం పర్వాలేదు, వాడు పిచ్చివాడైనా మగవాడే, దర్జాగా సంసారం చేస్తాడు. ఇల్లు, మొగుడు, తిండి, గుడ్డ, ఇంతకన్నా నీకేం కావాలి? అరుంధతి మండిపడుతూ అరిచింది. అవసరం లేదు, నాకు అవసరం లేదండి, నేను వెళ్ళిపోతాను, నా పుట్టింటికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి. ఎక్కడికి వెళ్తావు? ఇంట్లోంచి కదిలావంటే మక్కెలు ఇరుగుతాయి. గుమ్మం వైపు వెళ్ళబోతున్న అరుంధతిని జబ్బ పట్టుకుని లాగింది. నేను వెళ్తాను, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను వెళ్ళనివ్వండి. ఈ ఇంటికి వచ్చాక వెళ్ళడం అనేది కల్లో. నోరు మూసుకొని పడుండు. ఇక్కడుంటే కనీసం తిండి నీళ్లన్నా దక్కుతాయి అంటూ పెనుగులాడుతున్న అరుంధతిని భార్యాభర్తలిద్దరూ కలిసి గదిలోకి తోసి బయట తలుపు గొళ్ళెం పెట్టారు. కిటికీ దగ్గరగా వచ్చి ఏడుస్తున్న అరుంధతిని చూస్తూ ఒగరొస్తూ అంది కామేశ్వరి. నువ్వు నోరు మూసుకుని పడి ఉండేదాకా ఆ గదిలోనే చావు. సుందరయ్య భార్యను సమర్థిస్తూ అంతే, అదే శిక్ష నీకు అంటూ క్రూరంగా చూశాడు. అరుంధతి గుండెలు అవిసేలా ఏడవసాగింది.
అక్కడి నుంచి ఆమెకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ క్షణం నుంచి ఆ ఇంటి చెరసాలలో ఆమె బందీ అయింది. పుట్టింటి వారితో ఎలాంటి సంపర్కం కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ లేవు. తన కష్టం చెప్పుకోవడానికి ఆత్మీయులు లేరు. ఆ నరకం నుంచి తప్పించే వాళ్ళు ఎవ్వరూ లేరు. వెర్రిబాగుల వాడైన మొగుడు, కంటి చూపులతోటే కత్తులు విసిరే అత్తగారు, డేగ కళ్ళతో కాపలా కాసే మామగారు. అరుంధతి నడిచి శవమైంది. నెమ్మదిగా అరుంధతి ఉనికి చాప కింద నీరులా చుట్టుపక్కల వ్యాపించింది. రాత్రిపూట గదిలో నుంచి వినిపించే ఆమె హాహాకారాలు వద్దనుకున్న ఆ పరిసరాల్లో మారుమ్రోగుతుండేవి. మొగుడనబడే ఆ పిచ్చోడి రాక్షస రతి భరించలేక గొంతు తెగేలా అరుస్తూ ఏడుస్తూ ఉండేది. ఎంతగా తలుపులు అన్నీ మూసేసినా అర్ధరాత్రి వేళ నిశ్శబ్దం ఆవరించిన పరిసరాల్లో ఆమె ఆక్రోశం చుట్టుపక్కల అస్పష్టంగా ప్రతిధ్వనిస్తూ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళంతా ముందు కొన్ని రోజులు ఆ కేకలు, ఆర్తనాదాలు ఎక్కడి నుంచో ఏంటో అర్థం కాక పట్టించుకోలేదు. తెలిసాక ఆ కుటుంబ విషయాల్లో కలగజేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇష్టం లేని వారంతా మౌనంగా ఆ పిల్లని తలుచుకుని బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయారు. అయితే ఆ కుటుంబం పట్ల అసహ్యతం, ఏదన్నా చెయ్యాలన్న తపనతో ఉన్న కుటుంబం ఒకటి ఉంది. అదే విశ్వనాథం కుటుంబం. విశ్వనాథం స్వతహాగా చాలా మంచి వ్యక్తి. అతనికి తగినట్టే భార్య సుమతి కూడా. అన్ని విధాలా భర్తకు అనుకూలంగా ఉంటూ సహధర్మచారిణి అనే పేరుకి సార్థకం చేసుకుంది. పిల్లలిద్దరు కూడా తల్లిదండ్రుల సంస్కారం పుణికిపుచ్చుకొని చిన్నప్పటి నుంచి కూడా తోటి వాళ్లకు సహాయపడుతూ అందరితో మంచిగా, ఎవరినీ నొప్పించగా తానవ్వక అన్నట్లు మసులుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ దంపతులకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఆడపిల్లలు లేకపోవడం ఒక లోటుగా అనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్లంటే ఇంటికి మహాలక్ష్మి లాంటిదని, ఆడపిల్ల మనసును నొప్పిస్తే మంచి జరగదని నమ్మే వ్యక్తులు వాళ్ళు. ఎక్కడ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగిందని తెలిసినా చలించిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు తమ కళ్ళ ఎదురుగా ఒక అమాయకురాలు పడుతున్న నరకయాతన వాళ్ళకి భరించలేనిదిగా అనిపిస్తోంది. వెర్రిబాగుల వాడిగా, భారీగా, శాడిస్టులైన వ్యక్తులు కోడలిగా చిత్రహింసలు భరిస్తుంటే ఏదో చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఒకరి వ్యక్తిగత విషయాలు పట్టించుకోవడం సభ్యత కాదన్న భావనతో కొంచెం దూరంగా ఉన్న ఆ పిల్ల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయారు. ఓ రోజు విశ్వనాథం భార్యతో అన్నాడు, ఏదైతే అదైంది. వాళ్ళింటికి వెళ్ళి కాసేపు ఆవిడతో మాట్లాడి వీలు చూసుకుని ఆ పిల్లతో కూడా మాట్లాడి ఏదైనా సాయం కావాలంటే అడగమని చెప్పిరా సుమతి. నాకెందుకో ఆ పిల్ల ఆ ఇంట్లో ఎక్కువ రోజులు బతుకుండదేమో అనిపిస్తుంది. చాలండి అవే మాటలు మృదువుగా మందలించిన ఆవిడకు కూడా లోపల అదే ఆలోచన ఉంది. అప్పుడే అటు వచ్చిన గోపి కూడా అదే అన్నాడు. అవునమ్మా, రోజు రాత్రిపూట ఆ అమ్మాయి ఆర్తనాదాలు నా గదిలోకి వినిపిస్తుంటాయి. నాకు చదువు మీద ఏకాగ్రత ఉండడం లేదు. ఏదన్నా హెల్ప్ కావాలేమో అడిగిరా. వీలైతే వాళ్ళ పేరెంట్స్కి పిలిపిద్దాం. భార్యాభర్తలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. సుమతి ఆప్యాయంగా కొడుకు తల నిమిరి, రేపటి నుంచి నువ్వు అన్నయ్య గదిలో పడుకో, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అంది. అయినా పాపం ఒకసారి నాన్న చెప్పినట్లు వెళ్ళిరా అమ్మా. ఆవిడ నువ్వు కనిపిస్తే బాగానే మాట్లాడుతుందిగా. అవును సుమతి, వెళ్ళిరా. మనం ఆలోచిస్తూ కూర్చుంటే రేపేదన్నా జరిగితే మనల్ని మనమే క్షమించుకోలేం అన్నాడు విశ్వనాథం. సుమతి దీర్ఘంగా నిట్టూర్చి, సర్లేండి చూస్తాను, వెళ్ళొస్తాను అంది. అలా అన్నదే కానీ చూస్తూ చూస్తూ వాళ్ళింటికి వెళ్ళి ఆవిడతో మాటలు పడాల్సిన వస్తుందేమోనని సందేహిస్తూ 2 రోజులు గడిపింది. ఆ రోజు గురువారం సుమతి కూరగాయల మార్కెట్కి వెళ్ళొస్తుంటే కామేశ్వరమ్మ పెరట్లో బట్టలు ఆరేస్తూ కనిపించింది. వాళ్ళ పెరటి వైపు నుంచి ఎడం పక్క రోడ్లో వెళ్తే కూరగాయల మార్కెట్ దగ్గర ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు తోటలో నుంచి లారీలు తీసుకొచ్చి అమ్ముతారు తాజా కూరగాయలు. విశ్వనాథం ఆఫీస్కి వెళ్ళగానే సుమతి ప్రతి గురువారం అలా వెళ్ళి కావలసిన కూరగాయలు తనే తెచ్చుకుంటుంది. ఆ అమ్మాయిని చూస్తూ వాళ్ళ కాంపౌండ్ వాల్ దగ్గరికి నడిచింది. పచ్చటి రంగు, విశాలమైన కళ్ళు, ఒత్తైన జుట్టు, 5 అడుగులు ఉండొచ్చు, పల్చగా దంతపు బొమ్మలా ఉంది. కొంచెం దగ్గరగా నడిచి తల ఎత్తి చూసింది సుమతి. ఎడమ చెంప మీద ఘాట్లు, ఎర్రగా కమిలిపై ఉంది చెంప. కళ్ళ నిండా విషాదం. చీరలు దులిపి దండం మీద వేస్తోంది. సుమతికి జాలేసింది. మొరటి వెధవ, ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడో ఈ పిల్లని అనుకుంది. సుమతి ఆలోచించుకునేలేక వడివడిగా నడిచి ఎడమ పక్క నుంచి ఆ ఇంటి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చింది. గేటు మూసే ఉంది. చాలా అత్యవసరం అయితే తప్ప తీయరు. సుమతి గేటు మీద గట్టిగా కొట్టింది.
4 సార్లు కొట్టాక ఎవరు అంటూ సన్నటి స్వరం వినిపించింది. ఎవరు అంటూ ఇక్కడ నిల్చుంటే తెలుస్తుందా, వెళ్ళి గడితి అనిచ్చింది కామేశ్వరమ్మ. నిమిషం తర్వాత అడుగుల శబ్దం, ఆ తర్వాత గడియ తీసిన శబ్దం వినిపించింది. గేటు తోసి లోపలికి అడుగుపెట్టింది సుమతి. ఆ అమ్మాయి కళ్ళెత్తి చూసింది. అప్పుడే సుమతి కూడా ఆమె వైపు చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఆమె కళ్ళల్లో ఆరని తడి, బెదురు, సుమతి కళ్ళల్లో సానుభూతి, వాత్సల్యం. గేట్లోంచి ముందుకు వెళ్తే ఎడమవైపు చిన్న వరండా, దానికి గ్రిల్ డోరు, వరండాలో నుంచి ప్రధాన ద్వారం, దాని గుండా లోపలికి వెళితే హాల్లో నుంచి పెరటివైపు గుమ్మం, పెరటివైపు వెళ్తుంటే కుడిపక్క వంటగది, ఎడమపక్క దేవుడి గూడు, ఆవకాయ జాడీలు, సరుకులు పెట్టుకోవడానికి 2 షెల్ఫ్లు, వాటికి తలుపులు లేవు. హాల్లో ఎడమవైపు ఒక గది, కుడివైపు ఒక గది. అప్పుడే వరండాలోకి వచ్చిన కామేశ్వరి ఎవరూ అంటూ అడిగింది. మొహంపై పడుతున్న సూర్యకిరణాలకు ఎదుటివాళ్లు కనిపించక ఎడమ చేయి నుదుటి మీద పెట్టుకుని కళ్ళు చిక్కిలిస్తూ ఆ అమ్మాయి ఉలిక్కిపడి తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. సుమతి కామేశ్వరమ్మ నడుస్తూ, నేనే వదిలి గారు, సుమతిని, ఎదురింట్లో సుమతిని. కామేశ్వరమ్మ నుదురు మించి చేయి తీసి కుడి చేయి గుమ్మం ఆసరాగా పట్టుకుని ఒక అడుగు వేసి, మీరా అంది. ఆ అనడంలో నువ్వెందుకొచ్చావ్ అనే అనుమానం వ్యక్తం అవుతున్నట్లు అనిపించింది సుమతికి. కులాసాగా ఉన్నారా? ఆవిడ దగ్గరగా వచ్చి చెయ్యి అందుకుంది సుమతి. నాకేం తల్లి, నిక్షేపంలా ఉన్నాను. ఏంటి ఇలా వచ్చావు? దా లోపలికి అంటూ లోపలికి నడిచింది. ఆవిడ్ని అనుసరిస్తూ బాగానే ఉన్నాను, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అలా కూరగాయల కోసం వెళ్తూ ఇటొచ్చాను. బంధువులు వచ్చారా? ఏమీ తెలియనట్లు అడిగింది సుమతి. అలా కూర్చో అంటూ హాల్లో ఉన్న సోఫా చూపించి తాను మంచం మీద కూర్చుంటూ, మా మేనకోడలు తాడేపల్లిగూడెం నుంచి వచ్చింది అంది. అలాగా, అదే కొత్తమ్మాయి కనిపిస్తేను. చెప్పండి, ఎలా ఉన్నారు? అన్నయ్య గారు ఆరోగ్యం బాగుందా? సీను ఎలా ఉన్నాడు అంటూ అటు ఇటు చూపులు తిప్పుతూ సీను కోసం చూసింది సుమతి. సీను ఎడమవైపు ఉన్న గదిలో నేల మీద కూర్చుని ఉన్నాడు. వాడికి ఎదురుగా ఒక పెద్ద బొమ్మల పుస్తకం ఉంది. వాడు కుడి చేయి చూపుడు వేలుతో మధ్య మధ్య వేలిని 4 రాసుకుంటూ పేజీలు తిప్పుతూ ఏదో లోకల్లో ఉన్నాడు. కుడివైపు ఉన్న గది మూసింది. ఆ ద్వారానికి అడ్డంగా కామేశ్వరమ్మ మంచం ఉంది. ప్రధాన ద్వారానికి ఒక పక్క మరో మంచం, బహుశా అది సుందరయ్యదైంటుంది. వంటగదిలో నుంచి గిన్నెల శబ్దం వినిపిస్తోంది. ఆ అమ్మాయి వంట చేస్తున్నట్టుంది అనుకుంది సుమతి. అందరం బాగానే ఉన్నాం. ఏం కూరలు కొన్నావేమిటి అడిగింది బుట్టవైపు చూస్తూ. చాలా లేతగా ఉంటేను బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు, మామిడికాయలు, ఇంకా ఏవేవో వారానికి సరిపడ కొన్నాను. మీకేమన్నా కావాలా? అబ్బే ఏం వద్దు, మీ అన్నయ్య గారు బయటికి వెళ్ళారుగా, వచ్చేటప్పుడు తెస్తారు. వంట అయిపోయిందేంటి అంది. ఆయనకి పిల్లాడికి క్యారేజ్ ఇచ్చి పంపించాను. అమ్మాయి పేరేంటి అడిగింది తల తిప్పి వంటగది వైపు చూస్తూ. అరుంధతి. చదువుకుంటోందా? స్కూల్ ఫైనల్ అయింది, ఊరికే ఉందని మాకు తోడుగా ఉంటుందని పంపించాడు మా తమ్ముడు. ఓ, ఇంకా ఏంటి విశేషాలు? ఏముంటాయమ్మా, ఇంట్లోనే కూర్చునేవాళ్ళం మేం, మాకేం ఉంటాయి విశేషాలు. మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాయా? ఈ వయసులో వచ్చిన జబ్బులు తగ్గుతాయా? నవ్వేసి ఊరుకుంది సుమతి. ఆవిడ చాలా పుల్లవిరుపుగా మాట్లాడుతోంది. ఎక్కడో ఏ మూలో సభ్యత ఉంది కాబట్టి గుమ్మం ముందుకు వచ్చి అతిథిని అమర్యాద చేయడం లేదు. కానీ అవకాశం ఉంటే మెడపెట్టి గెంటేసేలా ఉంది. ఆ అమ్మాయితో ఏదన్నా మాట్లాడాలనిపించింది సుమతికి. కానీ ఆమె బయటికి రాకుండా వంటగదిలోనే ఏదో చేస్తుంది. గిన్నెల శబ్దం అవుతోంది కానీ వంట చేస్తున్న వాసన లేవు. బహుశా గిన్నెలు కడిగి సర్దుతోందేమో. సుమతి కాసేపలా దిక్కులు చూస్తూ కూర్చుంది. ఇద్దరి మధ్య మరి మాటలు సాగలేదు. కామేశ్వరమ్మ సుమతి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తుంది. కొద్ది నిమిషాలకు గడిచాక సుమతి లేచింది. లేస్తూ చేతిలో ఉన్న పర్సు కింద వదిలి కూరగాయల బుట్ట చేతి తీసుకుని వస్తానండి అంది. మంచిదమ్మా అంటూ కామేశ్వరమ్మ కూడా లేచింది. పర్లేదు, మీరు కూర్చోండి, మోకాళ్ళ నొప్పులతో ఎక్కడికొస్తారు అంటూ గుమ్మం దాటింది సుమతి. అప్పుడప్పుడు వస్తుందో అంటుందామె అనుకుంది. కానీ తనలో తనే ఎంత ఆశ అనుకుంది. మంచిది, ఉంటా అంది కామేశ్వరమ్మ గేటు దగ్గరికి వెళ్ళిన సుమతితో. అలాగే అంటూ గేట్ తీసుకుని బయటికి వెళ్ళిన సుమతి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. కామేశ్వరమ్మ లోపలికి వెళ్ళిపోయింది. సుమతి కొన్ని క్షణాలు అక్కడే ఆగి తిరిగి గేట్ లోపలికి వెళ్ళి కొంచెం ముందుకు నడిచి కొంచెం గట్టిగా అమ్మాయ్ అంటూ పిలిచింది. ఎవరూ సమాధానం చెప్పలేదు.
సుమతి మళ్ళీ పిలిచింది, వదినగారు అంటూ. ఈసారి అడుగుల శబ్దం వినిపించింది. అరుంధతి గుమ్మం దగ్గరకు వచ్చింది. అత్తయ్య గారు బాత్రూంలో ఉన్నారంది. నేను లోపల పర్సు మర్చిపోయాను, ఇలా ఇస్తావా? కొంచెం రిక్వెస్టింగ్గా అడిగింది సుమతి. ఆ అమ్మాయి లోపలికెళ్ళి పర్సుతో వచ్చింది. ఆమె దగ్గరగా వచ్చి పర్సు తేతికి అందించింది. సుమతి స్వరం తగ్గించి, నాకంతా తెలుసు, ఎదురిల్లే మాది, నీకేదైనా సాయం కావాలంటే ఎప్పుడైనా వచ్చాయి అంది. ఇంతలో కామేశ్వరమ్మ ఎవరో వచ్చారే అంటూ బయటికి రావడంతో మాట మారుస్తూ, నీకు ముగ్గులొచ్చా? సంక్రాంతి వస్తోంది, ఎంచక్కా మంచి ముగ్గులు పెట్టు. పాపం మీ అత్తయ్య పెద్దావిడ అవడంతో పెట్టలేకపోతున్నారు అంది. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల వింటున్నప్పుడు మీకు కామేశ్వరమ్మ సుందరయ్యల మీద ఎంతో కోపం వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలా ఫీల్ అయ్యాను కాబట్టి. ఎదుటి మనిషి వ్యక్తి బాధపడుతుంటే సదరు మనిషి బాధపడటం కామన్ కదండి. అలాగే చెప్పాను. మీకు కలిగిన భావాన్ని మరి నాకు అందిస్తారు కదూ. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్.